టీవీ45 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, శాసనమండలి సభ్యులు మేరిగా మురళీధర్, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వపు ఏడాది కాల పాలనలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే వారిపై అక్రమ కేసులు పెట్టి హింసించడం తప్ప మరో దృక్పథం లేదు. గోవర్ధన్ రెడ్డిపై రోజుకో కేసు పెడుతూ జైలు నుండి బయటకు రాకుండా చేయాలనుకోవడం దారుణం. న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అక్రమ కేసులను పరిశీలించి న్యాయ వ్యవస్థను కాపాడాలి. ప్రజల కోసం పనిచేయవలసిన ప్రభుత్వం ఒక నియంతృత్వ పాలన సాగిస్తోంది. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వానికి కడుపు మంటెక్కువైంది. కోర్టులను కూడా ఆశ్రయించులని పేదవాళ్లపై కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఎస్సీలపై దౌర్జన్యం చేసినా, అత్యాచారాలు జరిగినా ఎటువంటి స్పందన లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ ప్రభుత్వంలో అవస్థలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్ముకున్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు వస్తే ప్రభుత్వం భూస్థాపితం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి.